పరిస్థితిలో ఉన్నాను ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా, భరించలేనంత భారం నాకు వేసావు ప్రభా అంటున్నావా? అలా అంటున్నావంటే నీకు మోసే సామర్థ్యాన్ని నిర్దేశించిన దేవుణ్ణి నువ్వు అనుమానిస్తున్నావు. ఒక గాడిద అనుమానించలేదండి. ఒక గాడిద పిల్ల ఎప్పుడు కూడా అనుమానించి ఎక్కడ తీసుకుపోతున్నారు నన్ను, మీకు తెలుసా నేను ఎప్పుడు మొయ్యలేదు. ఒకళ్ళన్నా మనమే గాడిద పొజిషన్లో ఉంటే ఇద్దరు శిష్యులను పట్టుకొని షేమ్లెస్ ఫెలోస్, యు నో నెవర్ ఐ క్యారీడ్ ఎనీథింగ్ అంటాం. అనవా? ఖచ్చితంగా అంటామండి. లేకపోతే మర్యాదగా అంకుల్ ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నావు? అప్పుడు విలాం మాట్లాడితే తప్పులేదా? నేను మాట్లాడతా. ఏం మాట్లాడతా? నేను ఎప్పుడూ మొయ్యలేదు, నాకు చేత కాదు. మీరు తీసుకెళ్ళి ఏమైనా పిచ్చి వేసాలు వేస్తే నా నడుము ఏమవుతుంది? పగిలిపోతుంది. లైఫ్ లాంగ్ పర్మనెంట్గా వీపు పడిపోతే మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకు అనవా? అందుకొరకే ఆ గాడిద వాడబడింది, ఈ గాడిదలం ఇంకా వాడబడట్లేదు. తట్టుకునే సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడే పిలుస్తాడు. అలా పిలిస్తే తట్టుకునే సామర్థ్యం నీకు ఇవ్వకపోతే పిలవడు. ఈరోజు ఈ సత్యం తెలుసుకుంటే ఎంతటి అవరోధాలైనా, ఎంతటి సమస్య అయినా, ఎంతటి భారమైనా ఎస్ ఐఎమ్ రెడీ అనగలవు. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు ఈ సత్యం తెలియక చాలాసార్లు మొండికి వేసి దేవుని పరిచయ దూరం వెళ్తున్నావేమో. నేను అలా చేశాను. ఈ అధ్యాయం దేవుడు నాతో మాట్లాడు. దేవుని పరిచయ కొరకు, వాక్ పరిచయ కొరకు పిలుస్తున్నప్పుడు ఎన్నెన్నో సాకులు చెప్పి నేను బాలుని ప్రభావ, చేయలేను ప్రభావ, నా వల్ల కాదు ప్రభావ, ఒక్క సండే మెసేజ్ అంటే సరే ప్రభావ, వరుసగా ఎట్లా ప్రభావ, ఎన్నో సాకులు చెప్పినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, ప్రభా నేను కాకపోతే ఎవరన్నా వాడుకుంటావు కదా ప్రభా అంటే ప్రభు మాట్లాడిన మాట లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు చాలామంది పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. వర్స్ 40 ఆల్ ఆఫ్ us టుగెదర్. ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. వెంటనే అనుకున్నాను నేను, పర్లేదు ప్రభా, రాళ్ళు కేకలు వేస్తే పర్లేదులే, వాళ్ళతో చేయించుకోను. తర్వాత చదువుతా ఉన్నా నా డైలీ పోర్షన్ అండి ఇది. నాకు దేవుని మధ్యలో వాగ్వాదం జరుగుతుంది. అదో పెద్ద యుద్ధం, సంగ్రామంలాగా అవుతుంది. కన్నీటి పర్యంతమై ప్రభు నాకు వద్దు, నేను పారిపోతాను, ప్రభు ఏమో నువ్వు రావాల్సిందే అని. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ప్రభు మాట్లాడిన మాట 42, 43 వచనాలు. 42 కలిసి చదువుదాం, 42, 43, 44 కలిసి చదువుకుందాం, ముగించుకుందాం. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టుగట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అన్ని దినములు వచ్చునని ప్రభు నాడు. నేను దర్శించే కాలం ఇది, నేను మాట్లాడే సమయం ఇది. ఇప్పుడు నువ్వు కాదని ఆలస్యం చేస్తే యెరూషలేము పట్టిన దుర్గతి నీకు పడుతుంది అని ఏడుస్తున్న సందర్భం అని దేవుడు జ్ఞాపకం చేశాడు. యెరూషలేము వైపు చూస్తూ ప్రేమించిన పట్టణం ఒక రాయి ఇంకో రాయి నిలవట్లేదు. పసిపిల్లలను తీసి రాయి కొట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దర్శన కాలంలో వారు విధేయత చూపించలేదు. ఈ వాక్యం ఎవరికొరు దేవుడు చెప్తున్నాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇక్కడ కొందరు ఉన్నారు ఇంకా ఆలస్యం చేస్తూ, తర్జన భర్జన చేస్తూ, దేవుని కొరకు వాడబడకుండా ఆలస్యం చేస్తుంటే ఈ గాడిద మాట్లాడుతూ ఉంది. రా అంటే సాకులు చెప్పొచ్చు, రా అంటే భయాలు చెప్పొచ్చు, రా అంటే అనుమానాలు చెప్పొచ్చు. ఏమీ చెప్పకుండా నిరాక్షేపంగా వెంటాడింది. ఆ పిలుపుకు విధేయత చూపించింది. పిలిచిన వాడు నమ్మకంగా ఆ గాడిద పిల్లని ఏం చేశాడు? బలపరిచాడు.